హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఇక శారద, నువ్వు చేసింది తప్పు అంటే నేను చేసింది ఏం తప్పు కాదమ్మా. ఆయన చేసిన దానికంటే ఆయన మనకు లేడు అని తెలిసినప్పుడు మనం చేయాల్సిన పని, అందుకే ఆ పని ఇప్పుడు చేసి అందరికీ ఆయన మనకు లేడు అని తెలిసేలా చేద్దాము అనుకున్నాను అనగానే, ఇక శారద అయితే అలా చేయడం తప్పు నాన్న. ఒక మనిషి బతికుండగా పిండం పెట్టడం ఒక మనిషిని చంపిన దానికంటే పాపం తెలుసా? ఒక మనిషికి పిండం పెట్టడం అంటే ఆయనతో పాటు ఆ కుటుంబాన్ని అంతటినీ శపించినట్టే. ఆ కుటుంబం అంతా అలా బాధపడటం మనకు మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక గగన్ అయితే నేను ఎవరి గురించి ఆలోచించనమ్మా, నాకు అనవసరం అని చెప్పి అనగానే, ఇక భూమి కలక చేసుకుంటూ ఆంటీ ఎందుకు చెప్తున్నారో వినొచ్చు కదా అంటే, ఇక భూమిని కోపడతాడు. నువ్వేం మాట్లాడకు, నీకేం తెలుసని అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో ఇక శారద అలా ఏడుస్తుంటే, అమ్మ నువ్వు ఇప్పటికీ ఆయనతో మాటలు పడుతున్నావు, నేను ఆ ఇంట్లో వాళ్ళతో మాటలు పడుతున్నాను అంటే దానికి కారణం ఆయనే, అందుకే ఆయనకి పిండం పెట్టాలి అనుకున్నాను అంటే, మాటలతో తెగిపోయే బంధాలు కొన్ని ఉంటాయి, ప్రాణం పోయినా తెగని బంధాలు కొన్ని ఉంటాయి. నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు మా మధ్య బంధం తెగిపోయేది కాదురా. ఆయన ఈ కుటుంబానికి ఏమీ కాకపోవచ్చు. ఆయన చేసిన తప్పులకి ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని అంతటినీ శిక్షిద్దామని అనుకుంటున్నావా? కొడుకు బ్రతికుండగానే కొడుకుకు పిండం పెట్టారు అని తెలిస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలుస్తుందా? తండ్రి బతికుండగానే ఆ తండ్రికి పిండం పెట్టారు అని తెలిస్తే ఆ బిడ్డలు ఎంత బాధపడతారో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి శారద అనగానే, నేను ఎవరి గురించి ఆలోచించనమ్మా. ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మనకు మనమే ఉన్నాము అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటే, ఇక చెర్రి ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఏమో గగను, అమ్మ ఈసారికి పిండం పెట్టడం ఆపగలిగావు, కానీ ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం పిండం పెట్టకుండా ఎవ్వరూ నన్ను ఆపలేరు అని చెప్పేసి గగన్ కూడా అలా బయటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే చెర్రి వెళ్ళిపోవడం చూసి, రే చెర్రి చెర్రి అని చెప్పేసి తనని పిలుస్తూ ఉంటాడు. తను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే, రే చెర్రీ ఆగరా, నిన్నే పిలుస్తున్నాను అని చెప్పేసి గగన్ చెర్రీ దగ్గరికి వస్తాడు. కానీ చెర్రీ బాధపడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ కూడా కార్ తీసుకుని తన వెంటే వెళ్ళి కొంత దూరం వెళ్ళాక తన ముందుకు వెళ్ళి, రే చెర్రీ ఆగరా అని చెప్పేసి అంటూ ఉంటే, చెర్రీ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా ఈ అన్నయ్యతో మాట్లాడవా, నేను ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావేంటా అని చెప్పేసి అడగగానే, నేను నీకేమవుతానని అన్నయ్య, మేమెవరము, మేము ఆ ఇంటి మనుషులం కదా, మీకేమీ కాము కదా అని చెప్పేసి అనగానే, రే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వే కదా అన్నావు, నువ్వు అన్నప్పుడు నా చెవులారా నేనే విన్నాను, మేము నీకు ఏమీ కాము కదా, నేనే పిచ్చోడిని, మా అన్న మా పెద్దమ్మ మా అక్క అంటూ ప్రేమలు పెంచుకుంటూ మీ చుట్టూ తిరిగాను, పిచ్చివాణ్ణి అన్నయ్య, మా వాళ్ళు అనుకున్నాను కాబట్టి మీ చుట్టూ తిరిగాను, కానీ నాకు ఈరోజే అర్థమైంది, మా వాళ్ళు అని నేను అనుకున్నాను కానీ నువ్వు అనుకోలేదు అనేసి, నీ మనసులో నా స్థానం ఇంతే అని ఈరోజే అర్థమైంది అని చెప్పేసి చెర్రీ అనగానే, రే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వే కదా అన్నయ్య అన్నావు, ఆ ఇంటికి ఆ ఇంట్లోని మనుషులకు ఏ సంబంధం లేదని వాళ్ళ గురించి ఆలోచించను అని చెప్పేసి అనగానే, రే ఆ ఇల్లు అంటే ఆయన అని అర్థంరా, నువ్వు కాదురా, నేను ఎప్పుడైనా నిన్ను పరాయివాణ్ణి అని అనుకున్నానా? ఆయన అభిమానం అంటే కలిసి తింటేనో తిరుగుతేనే రాదురా, అది మనసులో ఉండాలి. నేను ఎప్పుడు నీతో కలిసి బయట తిరగను, ఎందుకో తెలుసా? మనం అలా తిరుగుతున్నప్పుడు మీ అత్తయ్య చూస్తే నిన్ను మాటలు అంటుంది, నా వల్ల నువ్వు ఆవిడ చేత మాటలు పడకూడదు అని చెప్పేసే జాగ్రత్త పడుతున్నానురా, నాకు నీతో తిరగాలని ఉంటుంది, కానీ నువ్వు మాటలు అనిపించుకోకూడదనే కదా నా దృష్టిలో ఆ ఇల్లు అంటే ఆయన అనిరా, నువ్వు కాదు. నేను నిన్ను ఎప్పుడూ పరాయి వాళ్ళ చూడలేదు తెలుసా, ఎప్పుడు నా ఇంటి మనిషి అనుకున్నాను కాబట్టే నువ్వు ఆ ఇంటి వాడివి అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రే చెర్రీ, నీ బాల్యం గుర్తు తెచ్చుకో, నీ బాల్యంలో నీకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, అమ్మ నాన్న చెల్లెళ్ళు ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, కానీ నా బాల్యంలో నాకేముంటాయో తెలుసా? కన్నీళ్ళు తుడిపించుకోవాల్సిన వయసులో నేనే అమ్మ కన్నీళ్ళు తుడుస్తూ పెరిగానురా, నా బాల్యం తలుచుకుంటేనే నాకు గుండెలు పిండేసేంత బాధగా ఉంటుంది, దానికి కారణం ఎవరు? ఆయన కాదా? మా నుండి ఆ సంతోషాలని దూరం చేసింది ఎవరు? ఆయన కాదా? నేను నిన్ను చూసి ఎప్పుడూ సంతోషపడతాను, ఎందుకో తెలుసా? నేను అందరిలో కలవలేను, కానీ నా తమ్ముడు అలా కాదు, అందరిలో కలుపుగోలుతనంతో ఉంటాడు, అందరి మంచి ఆలోచిస్తాడు అని చెప్పేసి నిన్ను చూసి లోపలే సంబరపడిపోతూ ఉంటాను. అలాంటిది నువ్వు
నేనేదో కోపంలో ఆయన గురించి అన్న మాటలను విని నీకు నచ్చిన అర్థాలనన్నింటినీ ఊహించుకున్నావు కదా! నేనెప్పుడైనా అలా ఆలోచించానా? నా దృష్టిలో ఆ ఇల్లు అంటే ఆయన అని మాత్రమే. నువ్వు కాదురా! నువ్వెప్పుడూ నా ప్రాణం. ఇప్పుడు కూడా నువ్వు పిలుస్తున్నా పట్టించుకోకుండా వస్తూ ఉంటే నేనెందుకు ఇంత దూరం నీకోసం వచ్చాను? నా తమ్ముడు అన్న ప్రేమతోనే కదా! ఇది నీకే అర్థం కావడం లేదురా అని చెప్పేసి అనగానే ఇక చెర్రి ఆ మాటలన్నింటికి ఎమోషనల్ అయిపోయి సారీ అన్నయ్య, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి అలా ఇద్దరు అన్నదమ్ములు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. తర్వాతేమో భూమి ఒక ట్రావెల్ ఆఫీస్‌కి వెళ్ళి నమస్తే అండి అని చెప్పగానే ఇక అతను చెప్పండమ్మా ఎక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటారు అని అనగానే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి రాలేదండి. పోయిన నెల 9వ తారీఖు హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చిన వాళ్ళ లిస్టు కావాలి ఫోటోలతో సహా అని చెప్పేసి అనగానే ఆ లిస్టా ఎందుకమ్మా అది రావడం కష్టము అని చెప్పేసి అంటే సార్ కష్టము అంటే రావడం సాధ్యం కాదు అని అది కాదు కదా. ప్లీజ్ సార్ అది నా జీవితానికి చాలా అవసరం. ఆ రోజు ప్రయాణం చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి నా జీవితానికి సంబంధించి ఉన్నారు. నా జీవితాన్ని మార్చబోయేది ఆయనే సార్. అది ఎవరో తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఫోటోలతో సహా కావాలి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అతనైతే సరే అమ్మ నీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు ట్రై చేస్తాను అని చెప్పేసి భూమి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. తర్వాత ఏమో భూమి సార్ అది మర్చిపోకండి నాకు చాలా అవసరం సార్ అని చెప్పేసి అక్కడ నుండి వస్తుంది. తర్వాత ఏమో కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ అయితే ఏంట్రా ఎప్పుడు నన్ను తాగొద్దు అని చెప్పేసి ఈరోజు నువ్వే ఇంతలా తాగుతున్నావంటే నువ్వు అంటావు కదరా బాధలు మర్చిపోవడానికి ఇంతకంటే మంచి మందు లేదు అని, అందుకే తాగుతున్నానురా. ఈరోజు నా వల్ల నన్ను ఎంతగానో ప్రేమించే నా భార్య శారద మాటలు పడింది. నా కొడుకు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి నన్ను అడిగాడు. వాడు నేను బతికుండగానే పిండం పెట్టబోయాడు. అందరూ తిడితే ఆగిపోయాడు. అందుకేరా నేను చేసిన తప్పులన్నింటికి నేను లేకుండా పోతే వాడు చేసే పని నిజం చేస్తే ఎవరికి ఏ సమస్య ఉండదురా. ఎలాంటి జీవితం ఎలా అయిపోయిందిరా. నన్ను ప్రాణంగా ప్రేమించే భార్య అర్ధరాత్రి అయినా సరే నా కోసం ఎదురు చూస్తూ ఉండే నా భార్య నాన్న నాన్న అంటూ నిద్రలో కూడా నేను రాగానే నా అలికిడి విని నాన్నే మా హీరో అంటూ నా కోసం లేచి నన్ను హత్తుకునే నా కొడుకు గగను. అలాంటిది వాడే ఈరోజు నన్ను నువ్వు మనిషివేనా అని చెప్పేసి అడుగుతున్నాడురా. ఎలాంటి జీవితం బతికానురా. నా దగ్గర కోట్లు లేకపోయిండొచ్చు. నేల మీద పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. నా భార్య పిల్లలు సంతోషంగా ఉండేవాడిని. కానీ ఈరోజు కోట్లు ఉన్నా కానీ సంతోషం ప్రశాంతత ఏదీ లేదు. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భార్యను బాధ పెడుతున్నాను. మా నాన్నే నా హీరో అని చిన్నప్పుడు చెప్పుకుంటూ తిరిగే నా కొడుకు గగన్ని ఎంతగానో బాధ పెడుతున్నాను. ఇప్పటికీ నా వల్ల వాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు. మాటలు అనుభవిస్తున్నారు. ఒక మనిషి చెప్పడం వల్ల నేను చేసిన తప్పు నన్ను ఇప్పటి వరకు బాధ పెడుతూనే ఉందిరా. ఇక ఎప్పటికీ ఆ తప్పును సరిదిద్దుకోలేను అని చెప్పేసి గతంలో అపూర్వ ఫ్యాక్టరీని తగలబెట్టమని చెప్పేసి తగలబెట్టాక నువ్వు మీరాని పెళ్లి చేసుకుంటే మా బావకు విషయం తెలిసినా కానీ చెల్లెలు పసుపు కుంకాలు జరపలేడు అని చెప్పేసి కృష్ణప్రసాద్తో అన్న మాటలు, అలానే మీ అపూర్వ అయితే నీ భార్య బిడ్డలకు అన్యాయం చేయకుండా మంచి జరుగుతుంది, నువ్వు పెళ్లి చేసుకోకపోతేనే వాళ్ళకి అన్యాయం చేసిన వాడివి అని చెప్పిన విషయాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.